నమస్కారం. ఆంధ్రనాయక శతకం రచయిత కాసుల పురుషోత్తమ కవి. ఇతని కవితా విధానము వ్యాజస్తుతి, అంటే పైకి తిట్టినట్లు కనపడుతున్నా కూడా అతడు మహావిష్ణువును పొగుడతాడనమాట. ఈ ఆంధ్రనాయక శతకం అన్ని రచించిన ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అనే గ్రామములో వెలసినట్టి ఆంధ్ర మహావిష్ణువు యొక్క చరిత్ర ఈ ఆంధ్రనాయక శతకములో మనకు ప్రతిబింబిస్తుందన్నమాట. అయితే అతడు శ్రీ మహావిష్ణువుతోటి ఏమంటాడంటే ఒక పద్యంలో, మామ ఇంటికి బోవమని మంచి తీర్థము పుట్టదక్కడ అని చెప్తున్న సందర్భంలో మనకు చాలా గమ్మత్తు ఉంటుంది ఆ పద్యము. అదేంటంటే, నువ్వు మామగారి ఇల్లు కదా అని చెప్పి సముద్రుని ఇంటికి వెళ్దామని ఆశపడుతున్నావో ఏమో కానీ అక్కడ నీకు గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకవు, ఎటు చూసినా ఉప్పు నీళ్ళే ఉంటాయి. అదేవిధంగా స్నేహితుడు మరియు బావ అయినటువంటి పరమశివుని ఇంటికి వెళ్దామని చూస్తున్నావేమో, అక్కడ నీకు అతనికే తినడానికి తిండి లేదు, కపాలాల తింటుండు, శ్మశానాల బంటుండు, కప్పుకోవడానికి బట్టలు కూడా లేవు అతనికి, పులి చర్మాన్ని కప్పుకొని ఉంటుండు, ఇంకా నీకేమి సహాయం చేస్తాడు కాబట్టి అతని ఇంటికి వెళ్ళమాకు. అదేవిధంగా నువ్వు కొడుకైనటువంటి మన్మధుని ఇంటికి పోవాలని చూసేవు, అతని భార్య రతీదేవి మహా గయ్యాలి. ఇంకా అన్నగారైన ఇంద్రుని ఇంటికి వెళ్ళాలని చూసేవు, అతనికి మేషాండాలే ఆస్తిగా ఉన్నాయి, అదిగాక అతని ఆవు సురభి చాలా ముసలిదైపోయింది, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఈ శ్రీకాకుళంలోనే ఉండు అని చెప్పి కవి మహావిష్ణువుని కోరుతున్నాడనమాట. ధన్యవాదాలు.